వైసీపీ ప్రభుత్వం మళ్లీ ప్రజల పట్టం కడతారని సర్వే రిపోర్ట్ వచ్చింది. ప్రజలంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అన్నారు. ఆదివారం డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇంత గొప్ప ప్రజాదరణ పొందిన జగన్ చరిష్మా తట్టుకోలేక ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. ఎవరన్నీ కుయుక్తులు పన్నినా జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. వైసీపీ నేతలకు గట్టి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిపై హత్యాయత్నం హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ జనసేనని అనుమానం పడుతున్నారు. అపోహ ఉంది, ప్రజలందరూ చెప్పుకుంటారు, మేము కాదు. వాట్సాప్ చూడండి ఒకసారి, మీకు వాట్సాప్ మెసేజ్ చూడండి, ఎక్కడ చూసినా వాళ్ళ మీద అనుమానం పడుతున్నారు, వాళ్ళ మీద అపోహలు చెప్తున్నారు. కాబట్టి దుశ్చర్యను, ఈ దుర్ఘటనను పూర్తిగా ఖండిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి మీద హత్య ప్రయత్నం అంతే, మరి రాష్ట్రంలో ఎవరు తిరగలరు చెప్పనట్లేదు. కాబట్టి ఆ వికృత చర్యలు కూడా ఖండిస్తున్నాం. టీడీపీ వికృత చర్యలు కూడా ఖండిస్తున్నాం. సోషల్ మీడియా వచ్చి కోడికత్తెలకు ఎక్కిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియా మీద కూడా చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషన్ మానవత్వంతో స్పందించి సానుభూతి చెప్పాలి. సానుభూతి చెప్పడం మాత్రం బహిర్గతం చేయాలి. ఎన్నికల కమిషను దీని మీద చర్య తీసుకోవాలి. సమగ్ర దర్యాప్తు జరిపించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ రక్షణ పెంచాలి జగన్మోహన్ రెడ్డి గారికి. వైఎస్ఆర్ అభ్యర్థులకు కూడా ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వారికి కూడా రక్షణ ఇవ్వాలి. టీడీపీ వాళ్ళు బరి తెగించారనమాట. ఈసారి గెలవకపోతే వాళ్ళు భూస్థాపితం అయిపోతామని వచ్చారు. టీడీపీ ఈసారి అధికారంలో రాకపోతే వాళ్ళు భూస్థాపితం అయిపోతారు. అందుకే వాళ్ళు రాలేదు. అట్లేదు వాళ్ళ అధికారంలో రాము చెప్పాను. 10 సర్వేలు జరిగేవి రాష్ట్రం గురించి, రాష్ట్ర శాసనసభ గురించి 10 సర్వేలు జరిగేవి. ఎందుకంటే రేపు 18 నుంచి సర్వేలు చేయడానికి వీల్లేదు కాబట్టి 18 రూపాయల సర్వేలను బయటకు వస్తున్నాయి. అందులో 10 సర్వేలు చేస్తే 9 సర్వేలు జగనే కాబోయే ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ పరిపాలించబోయేవాడు జగన్మోహన్ రెడ్డి గారే అని 10 సర్వేలు కూడా చెప్తే దాన్ని చూసి వారవలేకపోతున్నారు. అసూయ దేశాలతో రగిలిపోతున్నారు టీడీపీ వాళ్ళు, జనసేన వారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు మా నేత గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు సెక్యూరిటీ ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి గాయత్యం జరిగితే, ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి హత్య ప్రయత్నం జరిగితే, ముఖ్యమంత్రి గారి మీద ఇటువంటి దాడులు జరుగుతావా మేమెంత? ఎన్నికల కమిషన్ ఆలోచించాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్. నేను మంత్రినైనా నా దగ్గర ఎస్కార్ట్ కూడా నేను వదులుకోను. ఎందుకంటే మీ రూల్స్ వల్ల నేను గురడి కారును కూడా వాడడం లేదు. మీరు ఇచ్చిన రూల్స్ వల్ల గురడి కారును కూడా వదలడం లేదు. నేను సింగిల్గానే వెళ్తున్నాను. ఇద్దరు